Welcome to Mutlu Stories. అనగనగా ఒకప్పుడు వారాణసి అనే రాజ్యంలో మహేంద్రుడు అనే రాజు పాలించేవాడు. ఆయన ఎంతో ధర్మపరుడు, న్యాయపరుడు, నీతిని గౌరవించే రాజు. తన ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి సహాయం చేసేవాడు. అందుకే ప్రజలు ఆయనను ఎంతో ప్రేమించేవారు. అదే నగరంలో ధనమాల్యుడు అనే ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతను తన వ్యాపార నైపుణ్యంతో చాలా ప్రసిద్ధి పొందాడు. అతనికి అపారమైన సంపద ఉంది. ధనమాల్యుడికి ఒక అందమైన కుమార్తె ఉండేది. ఆమె అందం గురించి దేశమంతా ప్రచారం జరిగింది. ఆమె జుట్టు అమావాస్య రాత్రిలా నల్లగా ఉండేది. ఆమె చర్మం పాలవంటి తెలుపుగా మెత్తగా ఉండేది. ఆమె స్వభావం అడవిలోని జింకలా మృదువుగా ఉండేది. కొద్ది కాలంలో ఈ వార్తలు రాజు మహేంద్రుడి చెవిలో పడ్డాయి. ఆమెను వివాహం చేసుకోవాలని ఆయన నిర్ణయించాడు. కాని ముందు ఆమె నిజంగా అందంగా ఉందా, ఆమె స్వభావం రాణిగా ఉండడానికి సరిపోతుందా అని తెలుసుకోవాలని అనుకున్నాడు. అందుకే తనకు విశ్వాసమైన 2 సేవకులను పిలిచి, మీరు వ్యాపారి ఇంటికి వెళ్లి అతని కుమార్తెను చూసిరండి. ఆమె అందం, స్వభావం గురించి నిజం చెప్పండి అని ఆజ్ఞాపించాడు. సేవకులు రాజుకు నమస్కరించి బయలుదేరారు. వారు వేషం మార్చుకుని వ్యాపారి ఇంటికి వెళ్లారు. ఒక కారణం చెప్పి ఆ అమ్మాయిని చూశారు. ఆమెను చూసిన వెంటనే వారు ఆశ్చర్యపోయారు. ఆమె అందం నిజంగా విన్నదానికంటే ఎక్కువగా ఉంది. మొదటి సేవకుడు అన్నాడు, అయ్యో, ఎంత అందం! రాజు తప్పకుండా ఈమెను పెళ్లి చేసుకోవాలి. రెండవ సేవకుడు కూడా అంగీకరించాడు. అవును, ఇంత అందమైన అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. రాజు ఆమెను ఇష్టపడతాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత రెండవ సేవకుడు అన్నాడు, రాజు ఆమెను పెళ్లి చేసుకుంటే తన బాధ్యతలను మరిచిపోతాడేమో. మొదటి సేవకుడు కూడా అంగీకరించాడు. అవును, ఈమె అందం రాజును ఆకర్షించి ప్రజలను, రాజ్యాన్ని పట్టించుకోకుండా చేస్తుంది. అలా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. నిజం చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. వారు రాజు వద్దకు వెళ్లి, ఆమె అందం సాధారణంగా ఉంది అని చెప్పారు. రాజు వారి మాటలను నమ్మాడు. అతనికి చాలా నిరాశ కలిగింది. కొంతకాలానికి ధనమాల్యుడు స్వయంగా రాజును సంప్రదించి తన కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరాడు. కాని రాజు ఆ ప్రస్తావనను వెంటనే తిరస్కరించాడు. దాంతో ధనమాల్యుడు తన కుమార్తెను రాజసభలోని ఒక మంత్రి కుమారుడికి వివాహం చేశాడు. రోజులు గడిచాయి. ఒకరోజు రాజు తన రథంలో వెళ్తుండగా ఒక ఇంటి కిటికీ దగ్గర ఒక స్త్రీ నిలబడి ఉండడం చూశాడు. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె ఎవరు అని రథసారథిని అడిగాడు. సారథి చెప్పాడు, మహారాజా, ఆమె ధనమాల్యుడి కుమార్తె. ఇప్పుడు మీ సభలోని ఒక మంత్రి కుమారుడి భార్య. రాజు కోపంతో ఉవ్వెత్తున ఎగిసిపోయాడు. అంటే ఆ 2 సేవకులు నన్ను మోసం చేశారు అని అన్నాడు. వెంటనే వారిని పిలిపించి శిక్షించాలని ఆజ్ఞాపించాడు. సేవకులు రాజు ముందుకు వచ్చి క్షమించమని వేడుకున్నారు. వారు తమ ఉద్దేశ్యం రాజు మేలుకోసమేనని చెప్పారు. కాని రాజు వారి మాటలు వినలేదు. వారిని మరణదండన విధించాడు. ఈ కథను చెప్పిన తర్వాత బేతాళుడు ప్రశ్నించాడు, రాజు చేసిన నిర్ణయం సరైనదేనా? అప్పుడు విక్రమాదిత్యుడు సమాధానమిచ్చాడు, సేవకుల కర్తవ్యం తమ యజమానికి నిజం చెప్పడం. వారు తమ కర్తవ్యం చేయలేదు, అందుకే శిక్షించాలి. కాని వారి ఉద్దేశ్యం రాజు మేలుకోసమే. వారు స్వార్థం లేకుండా పనిచేశారు. కాబట్టి వారిని చంపించడం సరైంది కాదు. బేతాళుడు నవ్వుతూ అన్నాడు, ధైర్యవంతుడా, నీ సమాధానం మళ్లీ సరైనదే అని చెప్పి పీపుల్ చెట్టు వైపు ఎగిరిపోయాడు. Please subscribe to our channel.